రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు విజయకాంత్. తమిళ పాలిటిక్స్ పై తనదైన ముద్ర వేయడంలో మాత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయారు. కానీ ఎండీఎంకే అధినేతగా ప్రజలకు మాత్రం చేరువయ్యారు. తనను హీరోగా ఆదరించిన అభిమానులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆయన పార్టీని స్థాపించారు. ఎన్నికల్లో తన పార్టీ ఓటమి చవిచూసినా రాజకీయాల నుంచి వైదొలగలేదు. ప్రజల పక్షానే ఉంటానంటూ పలుమార్లు స్పష్టం చేశారు విజయకాంత్. ఆగస్టు 25, 1952న మదురైలో విజయకాంత్ జన్మించారు. వెండితెరపై హీరోగా సుదీర్ఘకాలం కొనసాగిన ఆయన 2006లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2011లో ప్రతిపక్ష నేతగా కొనసాగారు. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, కెప్టెన్ ప్రభాకర్ విజయకాంత్ మరణంతో కోలీవుడ్ అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన ఎటువంటి అనారోగ్యానికి గురయ్యారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, గత 15 రోజుల క్రితము సుమారు 26 రోజుల పాటు మెయిట్ ఆసుపత్రిలో చికిత్స పొంది పూర్తిగా ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వెళ్ళాడంటూ కూడా అప్పట్లో ప్రకటించారు. అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చాలా మంది సోషల్ మీడియాలో ఆయన మరణించాడంటూ కూడా హల్చల్ చేశారు. అయితే సుమారు వారం రోజుల పాటు ఇంటి దగ్గర ఉన్న ఆయన ఈ కోవిడ్ తో బాధపడుతూ నిన్న మరోసారి మియట్ ఆసుపత్రిలో చికిత్సకై చేరారు. అయితే శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో వెంటిలేటర్ అమర్చినట్లు నిన్న సాయంత్రం ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. అయితే ఈ రోజు ఉదయం ఆయన మరణించినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. డిఎంటీఏకే అధినేతగా కాకుండా కెప్టెన్ ప్రభాకర్ గా తెలుగు ప్రేక్షకులకు విజయకాంత్ సుపరిచితుడు. అంతేకాకుండా రాజకీయ సమస్యలతో పాటు రాజకీయ చిత్రాలతో పాటు ప్రజా సమస్యల మీద అనేక చిత్రాలు నటించిన విజయకాంత్ కు రెబల్ హీరోగా తమిళనాడులో పేరుంది. అంతేకాకుండా ఆయన తెలుగు సంతతికి చెందినవాడు. ఆయన భార్య కూడా తెలుగు సంతతికి చెందినవారు. అంతేకాకుండా ఆయన భార్య, ఆయన ఇద్దరు కూడా ఒకే శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన రికార్డు కూడా వారిద్దరికీ ఉంది. ప్రస్తుతం డిఎండికే పార్టీ వ్యవహారాల్లో ఆయన భార్య చూసుకుంటుంది. ఒకసారి ఏదైతే అన్నాడీఎంకే పార్టీతో కలిసి పోటీ చేసి ఆ తర్వాత డిఎంకే కంటే ఎక్కువ స్థానాలు సంపాదించుకొని ప్రతిపక్ష పార్టీ నేతగా కూడా ఆయన కొనసాగిన రికార్డు ఆయనకే ఉంది. మొత్తం మీద 2005లో పార్టీ స్థాపించిన తర్వాత కేవలం ఆయన మాత్రమే గెలిచారు. ఆ తర్వాత మిగతా పార్టీ మొత్తం ఓడిపోయినప్పటికీ ఆయన మాత్రం పార్టీని కొనసాగిస్తూ 2002 దఫాలు తమిళనాడు శాసనసభకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం మీద ప్రజా సమస్యల మీద తనదైన శైలిలో పోరాటం కొనసాగించిన ఆయన గత ఎన్నికల ముందు కొంత అనారోగ్యానికి గురయ్యారు. అంతేకాకుండా గత ఎన్నికలకు ముందు జరిగిన ఎన్నికల్లో ఆయన పొత్తుల సమీకరణలో సరిగా వ్యవహరించకపోవడంతో పార్టీ పూర్తిగా ఓటమి పాలైనప్పటికీ ఆయన మాత్రం రాజకీయ కార్యకలాపాలు కొనసాగించాడు. అయితే గత పూర్తి స్థాయిలో అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్ గత ఎన్నికల్లో కూడా పెద్ద యాక్టివ్ రోల్ పోషించకపోయినప్పటికీ పార్టీ ఎన్నికల్లో పాల్గొనింది. అయితే అన్ని చోట్ల ఓటమి పాలైన పరిస్థితి. మొత్తం మీద అయితే తమిళనాడు రాజకీయాల్లో తెలుగు సంతతిగా తనకంటూ ఒక ముద్ర ఏర్పాటు చేసుకుని అటు రాజకీయాల్లోనూ తమిళనాడు సినిమాలో కూడా తనకంటూ ఒక గుర్తింపు పొందిన వ్యక్తిగా ఆయన చెప్పవచ్చు. మొత్తం మీద అయితే ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయిన పరిస్థితి. అంతేకాకుండా తెలుగు వారితో అనేక అనుబంధం ఉంది. ఆయన మొత్తం చాలా చిత్రాలు చిత్తూరు జిల్లాలోనే షూటింగ్ జరిగినాయి. ఏదైతే కెప్టెన్ ప్రభాకర్ చిత్రం కూడా ఇటు తలకోన ప్రాంతాల్లోనే షూటింగ్ జరగడం విషయం. అప్పుడు పెద్ద సంఖ్యలో తను చూడడానికి వచ్చిన అభిమానులతో కూడా ఆయన తెలుగులోనే మాట్లాడడం విశేషం. మొత్తం మీద ఆయన ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందాడని పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ రోజు ఆయన భౌతికాయాన్ని పార్టీ కార్యాలయంలో ఉంచి ఆ తర్వాత అభిమానుల సందర్శన తర్వాత పూర్తి స్థాయిలో ఎప్పుడు అంత్యక్రియలు నిర్వహిస్తారన్న విషయము తర్వాత ప్రకటిస్తామని తెలిపారు రాధిక. రైట్ దామోదర్, ఆయన మరణంపై ఇప్పటి వరకు కోలీవుడ్ నుండి ఎవరెవరు స్పందించారు? అలాగే ఆయన కోలీవుడ్ పై ఎలాంటి ముద్ర వేశారని వారు అంటున్నారు? రాధిక, ఇంతకు మునిపే రజనీకాంత్ తో పాటు కమల్ హాసన్, అదేవిధంగా సీఎం స్టాలిన్ కూడా
ఆయన మృతి పట్ల తమ సంతాపాన్ని ప్రకటించిన నేపథ్యం అన్నా డిఎంకే అధ్యక్షుడిగా ఉన్న ఎడప్పాడి పళనిస్వామితో పాటు ఆ మిగతా నాయకులు కూడా ఇప్పటికే ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. దీంతో పాటు తమిళ చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన వారితో పాటు అటు కన్నడ తెలుగు పరిశ్రమకు సంబంధించిన నటులు నిర్మాతలు కూడా ఆయన మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు. మొత్తం మీద చూస్తే ఆయన మొదటి నుంచి ఆయన తీసిన చిత్రాలు ఒక రెబల్, అంటే సమాజంలో ఉన్న చెడును వ్యతిరేకించే వ్యక్తిగానే ఆయన తన ప్రతి సినిమాలోనూ నటించాడు. దీంతో పాటు అప్పట్లో కరెంట్ ఇష్యూ అయిన ఏదైతే వీరప్పన్ సబ్జెక్ట్ తీసుకొని కెప్టెన్ ప్రభాకర్ చిత్రాన్ని నిర్మించాడు. వీరప్పన్ సినిమా ఏదైతే కెప్టెన్ ప్రభాకర్ చిత్రంలో రాజకీయ నాయకుల వల్లనే వీరప్పన్ ఆ విధంగా అతని వెంట రాజకీయ నాయకులు దందా కొనసాగడం వల్లనే, అధికార దందా రాజకీయ నాయకుల వల్లనే ఆ విధంగా వీరప్పన్ తయారడంతో అప్పట్లో ఆయన తీసిన చిత్రం తమిళనాడుతో పాటు ఇటు తెలుగు కన్నడ అన్ని భాషల్లోనూ ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించిన పరిస్థితి. తర్వాత రాజకీయాల్లో కానీ అటు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కూడా అనేక చిత్రాల్లో ఆయన నటించాడు. మొత్తం మీద చూస్తే ఆయన సినిమాల్లో ఎక్కువగానే తన ఆగ్రహాన్ని ఆవేశాన్ని వ్యక్తం చేస్తూ ఉన్న క్యారెక్టర్స్ తో పాటు సమాజంలో ఉన్న చెడును వ్యతిరేకించే విధంగా ఆయన చిత్రాలు ప్రతి చిత్రంలోనే ఉంది. మొత్తం మీద అయితే ఆయన మరణం తమిళ చలనచిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ రంగానికి కూడా తీరని లోటని వారంతా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాధిక. దామోదర్, విజయకాంత్ అంత్యక్రియలు ఎక్కడ ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది? ఆయన కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించారు? రాధిక, ఇప్పటి వరకు ఆ విషయం గురించి వారు అధికారికంగా ప్రకటన చేయలేదు. ముందుగా ఆయన పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకెళ్లి తర్వాత నేరుగా ఏదైతే డిఎండికే కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం, కార్యకర్తల సందర్శనార్థం ఉంచుతామని తెలియజేశారు. మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు అంత్యక్రియల విషయాన్ని గురించి ప్రకటన చేయలేదు. దీంతో పాటు అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంతో అధికారులు కూడా ఆ విషయం మీద వారి కుటుంబ సభ్యులతో సమాలోచనలు చేస్తున్నారు. రాధిక. రైట్. విజయకాంత్ ఎక్కువ కాలం ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే ఎక్కువ కాలం ప్రతిపక్షంగా ఉన్నారు, అలాగే ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది? 2005లో పార్టీ స్థాపించాడు. ఆ తర్వాత కేవలం ఆయన ఒక్కడు మాత్రమే 2006లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఒక్కడు మాత్రమే గెలుపొందాడు. తర్వాత 2011లో ఏదైతే అన్నా డిఎంకేతో పొత్తుతో కలిసి పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో డిఎంకే, ప్రస్తుతం అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ పూర్తి స్థాయిలో ఓటమి పాలైన నేపథ్యంలో 40 సీట్లు సాధించిన విజయకాంత్ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాడు. ఆయన అప్పుడు అధికారం ఏదైతే జయలలిత అధికారంలో భాగస్వామి కమ్మని కోరినప్పటికీ తాను ప్రతిపక్ష పాత్ర పోషిస్తాను, ప్రతిపక్ష నాయకుడిగానే ఉంటాను, ప్రజల సమస్యను చెప్పడానికి ముందుకు వెళ్తానంటూ కూడా ఆయన వెళ్ళారు. ఆ తర్వాత ఆయన 2016 తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన పొత్తులో అయితే డిఎంకేతో కలిసి పోటీ చేయాలని భావించినప్పటికీ ముందుగా డిఎంకే పార్టీతో కలిసి పొత్తుల ఒప్పందం జరిగింది. అయితే ఆ నేపథ్యంలో మూడో ఫ్రంట్ గా ఈయన వైగోతో పాటు మిగతా పార్టీలు, కొన్ని చిన్న చిన్న పార్టీలు కలిసి మూడో ఫ్రంట్ గా ఆవిర్భవించి పోటీ చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఎక్కడైతే వీరు అధికార పక్షానికి సంబంధించి అన్నా డిఎంకేకి సంబంధించిన వ్యతిరేక ఓట్లు చీల్చడంలో ఈయన ఫ్రంట్ కీలక పాత్ర వహించడంతో జయలలిత మరోసారి ముఖ్యమంత్రి కావడానికి ఈయన ఏర్పాటు చేసిన ఫ్రంట్ కీలకంగా భావించవచ్చు. మొత్తం మీద అయితే తమిళనాడు రాజకీయాల్లో అయితే ఆ ఎన్నికల తర్వాతనే ఈయన అనారోగ్యం 2016 ఎన్నికల తర్వాత జరిగిన కొంతకాలానికి ఈయన అనారోగ్యం పాలయ్యాడు. ఆ తర్వాత చాలా వరకు వేదికల మీద నిలబడడానికి కూడా పడ్డాడు. అయితే ఈ సమయంలో పార్టీ పూర్తి బాధ్యతలు ఆయన భార్య ప్రేమలత చూసుకున్నారు. ఆ తర్వాత వ్యవహారంలో గుమ్మడిపూండే, చిత్తూరుకు సమీపంలో ఏదైతే తిరుపతికి సమీపంలో ఉన్న గుమ్మడిపూండి నుంచే వారి భార్య స్వస్థలము, అక్కడి నుంచి వీరు పార్టీ కార్యకలాపాలను కొనసాగించినప్పటికీ పూర్తి స్థాయిలో పార్టీ ప్రాతినిధ్యం కోల్పోయినప్పటికీ ఆందోళనలో ఏదైతే ప్రజా సమస్యలపైన ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో పార్టీ ఎక్కడ పోటీ చేసినప్పటికీ ఎక్కడ గెలవలేని పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ పార్టీని కొనసాగించడంలో మాత్రం విజయకాంత్ వెనుదిరగలేదు. పార్టీ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నప్పటికీ ఆయన అనారోగ్యం వల్ల కొంత బలహీనమైందని చెప్పవచ్చు. మొత్తం మీద అయితే తమిళనాడు రాజకీయాల్లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా జయలలిత రెండోసారి అధికారంలోకి రావడానికి కూడా కొంత ఈయన ఏర్పాటు చేసిన మూడో ఫ్రంట్ కారణమైందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ పూర్తి స్థాయిలో ఓటమి పాలైన డిఎంకే ఓటమి పాలైన సమయంలో 40 సీట్లు
అధికారంలోకి భాగస్వామ్యంకు అవకాశం ఉన్నప్పటికీ అధికారాన్ని పూర్తి స్థాయిలో వదిలివేసి ప్రతిపక్ష పాత్ర పోషించిన విజయకాంత్ ను ఈ విషయంలో తమిళ ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా మెచ్చుకున్నారు. ముఖ్యంగా ఏదైతే అధికారంలో భాగస్వామ్యం ఉన్నప్పటికీ ఆ హోదా, ఆ ఎంజాయ్మెంట్ అవన్నీ వదిలివేసి పూర్తి స్థాయిలో తాను ప్రతిపక్ష నాయకుడిగానే కొనసాగిస్తానంటూ ఆ రోజు చెప్పడం కూడా గొప్ప విశేషం అంటారు. మొత్తం మీద అయితే అటు రాష్ట్రంలో మూడో పార్టీ రెండు బలమైన పార్టీల మధ్య డిఎండికే పార్టీగా ఏర్పాటు చేయడంతో పాటు 40 సీట్లు సాధించడం, ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కొనసాగడం అనేది ఒక తమిళనాడు రాజకీయాల్లో రికార్డ్ అని చెప్పవచ్చు. రాధిక. రైట్, థ్యాంక్ యూ దామోదర్. ప్రముఖ తమిళ నటుడు డిఎండికే వ్యవస్థాపకులు విజయకాంత్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు తాజాగా కరోనా సోకింది. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ విజయకాంత్ తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయకాంత్ పార్టీ సమావేశాలు, బహిరంగ కార్యక్రమాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన మరణంతో అభిమానులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విజయకాంత్ మృతి చెందడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. సెప్టెంబర్ 18న జలుబు, దగ్గు, గొంతు నొప్పి కారణంగా వైద్య పరీక్షల నిమిత్తం చెన్నైలోని ఓ హాస్పిటల్లో చేరారు. ఆయనను పరీక్షించిన వైద్యులు కృత్రిమ శ్వాసను అందించారు. నవంబర్ 23న విజయకాంత్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని, వైద్యానికి బాగా సహకరిస్తున్నారని హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఇక డిసెంబర్ 11న ఆయన డిశ్చార్జ్ అయిన అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న విజయకాంత్ కదలలేని స్థితిలో ఉండడం చూసి అభిమానులంతా తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. ఇప్పుడు తమ అభిమాన నటుడు ఇక లేరని తెలియడంతో శోకసంద్రంలో మునిగిపోతున్నారు. విజయకాంత్ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మదురైలో జన్మించారు. విజయకాంత్ అసలు పేరు విజయరాజ్ అలకరస్వామి. 1979లో విడుదలైన ఇనికి ఇళమై సినిమాతో తమిళ సినీ పరిశ్రమలోకి ఆయన అడుగుపెట్టారు. 1980లలో విజయకాంత్ యాక్షన్ హీరో స్థాయికి ఎదిగారు. ఇక తన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ తిరుగులేని విజయాన్ని అందించి స్టార్ హీరోగా చేసింది. ఈ సినిమాతో అభిమానులు ఆయన్ని కెప్టెన్ అని పిలవడం ప్రారంభించారు. 154 సినిమాల్లో విజయకాంత్ నటించగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన చివరి చిత్రం విరుదగిరి. 2010లో విడుదలైన ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించారు. అలాగే ఆయన కుమారుడు షణ్ముఖ పాండ్యన్ నటించిన సాగపదం సినిమాలో కూడా అతిథి పాత్రలో కనిపించారు విజయకాంత్.